రిషి తన కబోర్డ్స్‌లో వసు క్లాత్స్ కూడా సర్దుతుంటే, వసు కూడా వెనకాల వెళ్ళి, "సార్ ఏం చేస్తున్నారు? ఇలాంటి విషయాలు మీరే ఎలా నిర్ణయిస్తారు? నేనెక్కడ పడుకోవాలో నేనే నిర్ణయించుకుంటాను. పైగా మీతో రూమ్ షేర్ చేసుకోవడం అంటే అసలు అసలు నేను దాన్ని ఇమాజిన్ కూడా చేసుకోలేను" అంటూ వసు చేతులు కట్టుకొని చెప్తుంది. రిషి అది చూసి, "హే! హే! జాగ్రత్త" అంటూ తన చేతుల్ని నెమ్మదిగా విడిపిస్తాడు. "నీ చేతికి రెస్ట్ అవసరం కాబట్టి నేను నీకు 1 వీక్ లీవ్ ఇస్తాను. ఒకవేళ నేను కేసుల్లో బిజీగా ఉంటే నీకోసం ఒక హోమ్ నర్స్‌ని కూడా అపాయింట్ చేస్తాను. ఓకే కదా" అంటూ బెడ్ సర్దుతూ ఉంటాడు. "సార్, మీరు నాకెందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ సార్, మీరు నా కోసం ఏమీ చేయకండి. ఇది నాకు చాలా భారంగా అనిపిస్తుంది. పైగా మీరు" అంటూ ఒక రకంగా వేడుకుంటుందనమాట, "వద్దు సార్" అన్నట్టు. "ఇది నా బాధ్యత వసు. నిన్నెలా వదిలేయలేను. నన్ను చేయనివ్వు. అలాగే నువ్వు నన్ను సార్ అని పిలవడం ఆపే. నీ నోటితో రిషి అని ప్రేమగా పిలిస్తే వినాలనిపిస్తుంది. కానీ ఆఫీస్లో మాత్రం జాగ్రత్త" అంటూ నవ్వుతూ అంటాడు. వసు ఏమో షాకింగ్గా అలా చూస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టు. "సరే, నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. ఈలోపు నువ్వు రెస్ట్ తీసుకో" అంటూ వసుని బెడ్ పైన పడుకోబెట్టి తన కోసం ఏదైనా చేసి తీసుకొద్దామని వెళ్తాడు. ఇప్పుడు వసు ఇలా అనుకుంటుంది, రిషి సార్తో కలిసి జీవించడం నాకు ప్రతిరోజు చాలా బర్డెన్గా మారుతుంది. ఆయన నన్ను చాలా కేరింగ్గా, లవింగ్గా చూసుకునేవాళ్ళు. ఎలా అంటే నేను వర్ణించలేను. కానీ నేను ఆయన నా ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటుంది. అలాగా రిషి వసుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడనమాట. ప్రతిరోజు వసు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, టైంకి మెడిసిన్స్ ఇవ్వడం, వసు అన్నీ తీసుకుందో లేదో చెక్ చేయడం, ఇంకా ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి విషయానికి వసుకి ఫోన్ చేసి అడుగుతూ తెలుసుకుంటూ ఉండేవాడు. వసుకి ఇదంతా చాలా బాధ పెడుతుందనమాట. వసుకి ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగోకపోతే తన పేరెంట్స్ తన్ని చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో పక్కనుండి అస్సలు కదిలేవారు కాదు. అలాగే రిషి కూడా వసుకి సేవలు చేస్తూ ఉంటే అదంతా వసుని చాలా బాధ పెడుతుంది. ప్రతిరోజు గిల్ట్, అపరాధ భావం తన్ని తినేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఒకే బెడ్ షేర్ చేసుకుంటున్నప్పటికీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యన క్లోజ్నెస్ పెరగలేదు. వసు కొంచెం ఇబ్బందిగా కదిలినా, కొంచెం హెవీ బ్రీత్స్ తీసుకున్న వెంటనే లేచి, "ఏమైంది? ఏమైనా హెల్ప్ కావాలా?" అంటూ అడిగేవాడు. మొత్తానికి రిషి వసుని ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటూ ఉండేవాడు. సో అది ఇంకా వసుని ఇంకా ఇంకా వీక్ చేసేస్తూ ఉంటుంది. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనకి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? నేను తనని రిజెక్ట్ చేసి తన హార్ట్ని ముక్కలు చేసేసాను. ఆయన ప్రేమగా మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తే నేను నో చెప్పి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని గాయపరిచాను. అయినా సరే అతను నాతో ఎందుకు ఇంత మంచిగా ఉన్నాడు? తను నా నుంచి కోరుకుంటున్నది కూడా నేను తనకి తిరిగి ఇవ్వలేకపోతున్నాను. నా గురించి ఆలోచిస్తేనే నాకే అసహ్యం వేస్తుంది. ఇంకా నేను అతన్ని తిరిగి ఎలా ప్రేమించగలను? కనీసం అతన్ని సంతోషపెట్టడానికి కూడా నేను అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించలేకపోతున్నాను. నా లైఫ్లో విషయాలే లేకపోయి ఉంటే నేను రిషిని ఎప్పటికీ ఇలా బాధ పెట్టి ఉండేదాన్ని కాదు. అతను నా పైన చూపించే ప్రేమ కంటే ఎక్కువే నేను అతనికి ప్రేమను పంచేదాన్ని. నేను అతనికి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు నా మనసు నా దగ్గర లేదు. వెధవ చేసిన పని వల్ల ఇప్పుడు నాకు వేరొకరిని ప్రేమించాలో కూడా తెలియడం లేదు. ప్రజెంట్ నేను ఇలా హాస్పిటల్ పాలవడానికి కారణం రిషి సార్ కాదని, దానికి కారణం వేరే వ్యక్తి అని చెప్పే ధైర్యం కూడా నాకు లేదు. అసలు ఆ వెధవకి బ్రతికే అర్హత కూడా లేదు. రిషి సార్ తనని తాను బ్లేమ్ చేసుకుంటూ ఉంటే నేను ఇంకా తన్ని మోసం చేయలేను. ఇదేమైనా సరే నేను ఇక్కడ ఉండలేను. నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే రిషి సార్ చూపించే ప్రేమను యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ప్రపంచంలోనే నాకంటే సిగ్గుమాలిన అమ్మాయి ఎవరు ఉండరు. రిషి సార్కి నా పైన ప్రేమని కాకుండా తన కోపాన్ని చూపించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ దానికంటే ముందు నా ఎక్స్, నా లవర్ అని చెప్పుకునే ఆ వెధవని ఒక్కసారి కలిసి వాడికి తగ్గ బుద్ధి చెప్పాలి. లేదంటే నేను నా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేను. వాడి వల్ల ఒక ఇన్నోసెంట్ లైఫ్ని నాశనం చేసినందుకు నన్ను నేను క్షమించుకోలేను అంటూ వసు వెంటనే మొబైల్ తీసి విశాల్కి కాల్ చేస్తుంది. ఎప్పట్లాగే తన కాల్స్ యాక్సెప్ట్ చేయడు, అలాగా తప్పించుకుంటూ ఉంటాడు అనుకుంటుంది. కానీ తన షాక్ ఏంటంటే వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. పైగా ఏం జరగనట్టు వసుతో మాట్లాడతాడు. వీడు అసలు మనిషేనా? కొద్ది రోజుల్లోనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయినా సరే తన ఎక్స్ లవర్తో మాట్లాడటానికి అసలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.
నన్ను అసలు ఏమనుకుంటున్నాడు? మేబీ నేను తనకి టైం పాస్ మాత్రమేనా? లేదంటే నన్ను ఒక ఏటీఎం కార్డ్‌లా వాడుకున్నాడా? అనుకుంటుంది. వాడి ట్రాప్‌లో పడినందుకు నాకంటే పెద్ద మూర్ఖురాలు ఎవరు ఉండదు అనుకుంటుంది. "ఏ స్వీటీ ఎక్కడున్నావు బేబీ" అంటూ చాలా స్వీట్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అది విని వాసు, ఆ మాటల వల్లే కదా నేను వీడికి పడిపోయింది. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో వీడికి బాగా తెలుసు అనుకుని, విశాల్ నేను నిన్ను కలవాలి, ఇప్పుడెక్కడున్నావు అంటూ కొంచెం గంభీరంగా అంటుంది. ఓ, నా మీద ఎవరికో కోపం వచ్చినట్లుంది. ఏమైంది బేబీ? ఇప్పటి వరకు నిన్ను కలవలేదని కోపమా? ఏం చేయను స్వీటీ, పనిలో బిజీగా ఉన్నాను కదా. పైగా నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నానని కూడా తెలుసు కదా. ఏం చేయాలి? మనం ఎలా కలవాలి? అంతా అబద్ధాలే, అబద్ధాలు కోరు. వాడెప్పుడైనా నా చేతికి చిక్కితే వాడి మొహం పగలగొట్టాలి అనుకుని, విశాల్ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నువ్వు ఇక్కడికి రాగానే ఖచ్చితంగా నన్ను కలుస్తానని ప్రామిస్ చేసావు కదా. నీకోసం ఒక సర్ప్రైజ్ ఉందన్న విషయం మర్చిపోయావా అని అడుగుతుంది. ఏంటి స్వీటీ అలా అడుగుతావు? నా బేబీ దగ్గర నేనేమైనా దాస్తానా? అయినా ఎందుకు దాయాలి? నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. అవును, ఇంతకీ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? ఏదైనా గిఫ్టా అని అడుగుతాడు. వాడి వాయిస్ వింటుంటేనే వసుకు వాంతి వచ్చినట్లు అవుతుంది. కానీ ఏమీ అనకుండా వింటూ ఉంటుంది. వాడిప్పుడు ఢిల్లీలో ఉన్నాడన్న విషయం మాత్రం అస్సలు బయటపెట్టలేదు. ఇంకా వసుయే డైరెక్ట్గా కలవాలని ఫిక్స్ అయిపోతుంది. అయినా విశాల్, నీకు ఇన్నాళ్ళు నాకెందుకు ఫోన్ చేయాలనిపించలేదు? ఆ ఫోను నేనే కదా నీకు గిఫ్ట్గా ఇచ్చింది. అయినా సరే నువ్వు నాతో మాట్లాడడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎప్పుడు నేనే కాల్ చేసేదాన్ని అంటూ వసు అలా అడగడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ప్రజెంట్ విశాల్ వాడుతున్న మొబైలు యాక్చువల్లీ వసు గిఫ్ట్ ఇచ్చిందే. తన గ్రాడ్యుయేషన్ రోజున వసు వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాన్న వసు కోసం లేటెస్ట్ మోడల్ యాపిల్ ఐఫోన్ కొనిస్తాడు. ఇది వాడికి పంపేస్తుంది గిఫ్ట్ కింద. నువ్వెందుకు బేబీ అలా అనుకుంటున్నావు? నీకు తెలుసు కదా నేను వర్క్లో కొంచెం బిజీగా ఉన్నానని. లేకపోతే నేనెందుకు నీకు ఫోన్ చేయను? అంటే నువ్వు ఇంకా చెన్నైలోనే నీ వర్క్లో ఫుల్గా బిజీగా ఉన్నావన్నమాట. అందుకే నన్ను మీట్ అవ్వడానికి రాలేదన్నమాట, అంతేగా అని వసు అడుగుతుంది. ప్లీజ్ స్వీటీ, నా పైన కోపం తెచ్చుకోకు. నేను అక్కడికి రాగానే ఫస్ట్ నిన్నే మీట్ అవుతాను. నేను వచ్చిన తర్వాత నీతో మన ఫ్యూచర్ గురించి చాలా షేర్ చేసుకోవాలి. సో కొంచెం పేషెన్స్గా ఉండి వచ్చేస్తా. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని చెప్తాడు. వసుకి ఒళ్ళు మండిపోతుంది, కళ్ళు గట్టిగా మోసుకుంటుంది. ఓకే, అర్థమైంది అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత క్లాక్ వైపు చూసేసరికి మార్నింగ్ 11 అయిపోతుంది. అంతకుముందు రిషి కోర్టుకి వెళ్ళక ముందర తన అసిస్టెంట్తో కాల్లో మాట్లాడడం వింటుంది. ఏదో ఇంపార్టెంట్ కేసు ఉండడం వల్ల తను కోర్టుకు వెళ్ళాలి రోజు. సో రిషి ఆఫీస్లో లేడు. అలాగే మను కూడా ఊరి బయటనే ఏదో వర్క్ ఉందనేసి అక్కడికి వెళ్తాడు. ఇంకా సిద్ధు ప్రేరణతో కలిసి ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్తారు. వసుకి విషయాల్ని మీట్ అవి తాడో పేడో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఆ విధవని డైరెక్ట్గా ఫేస్ చేసే టైం వచ్చింది. నన్ను అంతలా మోసం చేస్తూ కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా నా ముందు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. వాడికి ఎంత ధైర్యం, వాడి పని చెప్తా అనుకుని వసు రెడీ అవుతుంది రిషేంద్ర అసోసియేట్స్కి. ఓకే ఫ్రెండ్స్, వసు వెళ్ళాక అక్కడ జరిగే గొడవ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.